క్యారల్స్ కడుతున్నా అన్నప్పుడు లాస్ట్ మేము నలుగురు మిగులుతారేమో, జానన్న, తేజ, నేను, జితేంద్ర, సాయి మేమే మిగులుతామేమో, మేమే అందరి ఇళ్ళలో తిరగాలేమో అని చెప్పి అనుకున్నప్పుడు మనసులో అనిపించింది ఏంటి ఎందుకు క్యారల్స్ సక్సెస్ అయితే వాళ్ళేమో అక్కడ కొండ మీద ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం సింగనగర్లో, మేము చూస్తే కొద్దిమంది ఉన్నాం ఎందుకు ఇవి అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ డే మొత్తం కొండ మీద వచ్చారంటే నాకు నమ్మలేకపోయాం, అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాం వస్తున్నారంటే. అన్న ఫస్ట్ డే మరి సింగనగర్లో పెడదాం అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ మా ఇళ్ళకి వచ్చినప్పుడు కూడా అదే అనుకోవచ్చు, ఇంతమంది వచ్చారు అక్కడ వాళ్ళేమో అక్కడోళ్ళు మేమో ఇక్కడ అందరం కలిసి ఇలా కూడుకున్నామంటే అసలు నాకైతే నమ్మకపోతుంది. దేవుడు క్యారల్స్ విషయంలో దేవుడు అడిగినప్పుడు ఆయన మనకు ప్రామిస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే నువ్వు పని ప్రారంభించు, నేను నీ తోడుకున్నాను. జీసస్ గట్టిగా దేవుని అల్లి చెప్తామా. 4 రోజులు క్యారల్స్ ఎంత ఫాస్ట్గా అయిపోయింది అసలు, అందరికి నిద్రలు ఆడిపోయినాయో ఏంది ఆడిపోయినాయో. ఈ పిల్లలు చిన్న పిల్లలు కూడా నిద్రపోలేదు, కేవలం దేవుని కృప. ఆయన వల్లే మనం ఈరోజు ఇలా సంతోషంగా సన్నిధిలో సమాధానమయ్యా. అది కేవలం మీ సన్నిధిలో మాత్రమే మాకు జరుగుతుంది నాయన. అంత ఆనందం మాకు ఇచ్చినందుకు స్తోత్ర. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్ర. వారిని దీవించండి తండ్రి. రెట్టింపు ఆనందాన్ని వారికి దయచేయండి. ఈ 4 రోజుల క్యారల్స్ని మీరు అప్రూవ్ చేసినందుకు మరొకసారి మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చే సంవత్సరం వరకు వీటిని మీ మెమరీస్ని గుర్తుపెట్టుకుంటూ ఆనందిస్తూ ఇవో నేను మా ముందున్న 2025లో తండ్రి ఇలాంటివి అనేక కార్యక్రమాలు నాయన జీవన్ ప్రేయర్ మినిస్ట్రీ తలపెట్టడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.